సింగరేణి సంస్థ మనుగడ మరియు దానిలో పనిచేసే 40,000 మంది కార్మికులు, 30,000 మంది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు సాధించడం కోసం ఇకపై సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనే విధంగా నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. సెప్టెంబర్ 12వ తేదీన హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు వేలంపాటలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి సంస్థ 2 పెద్ద బొగ్గు బ్లాకులను కోల్పోయింది. తద్వారా 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ, 15,000 కోట్ల రూపాయల లాభాలను కూడా సింగరేణి సంస్థ కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇకపై సింగరేణి సంస్థకు కొత్త బ్లాకుల అవసరం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలనీస్ ఆక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలనీస్ కంపల్సరీ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు దేశంలో ఉన్నటువంటి మినరల్స్ సంబంధించిన అన్నింటినీ కూడా బ్లాక్స్ ఆక్షన్ చేయాలి. ఆక్షన్ ద్వారానే ఎవరికైనా అలాట్మెంట్ చేయాలి. ఇద్దరు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ అందరికీ ఆక్షన్ ద్వారానే కేటాయించాలి. రైట్, ఈ ఆక్షన్ ద్వారా కేటాయిస్తే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, అట్లా కేంద్రానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి. ఈ ఆక్షన్ ద్వారా వచ్చే రాయల్టీ కేవలం ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కే పోతుంది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది లేదు రాయల్టీ. ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొంటే సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్ వస్తుంది. కేంద్రానికి సింగరేణికా ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. సో దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి 2 కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం, సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతా ఉంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం, వేలంపాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్ గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ, వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. 2 రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన వేల టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయారు కూడా. ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే, మనం కొత్త బ్లాక్లు తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 million tons బై 2042-43 కల్లా 72.01 million tons ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 31 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే, దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలనీస్కి నష్టం. ఇవన్నీ పడిపోతున్న బొగ్గు బాయిలు అన్ని బంద్ అయిపోతాయి కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పుడు 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాన్ని పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ బదాన్ని పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని, సింగరేణి భవిష్యత్తుని, రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే, అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. సింగరేణి గ్లోబల్ పేరుతో అంతర్జాతీయంగా కీలక ఖనిజ రంగంలోకి సింగరేణి సంస్థ ప్రవేశిస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి వెళ్లాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా వెళ్తా ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింగరేణి గ్లోబల్ అని ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థని, అవుట్ఫిట్ ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి ప్రస్తుత గనుడు, బొగ్గు ఉత్పత్తి, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. సింగరేణి సంస్థలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన కార్మికులు, అధికారులు ఉన్నారని, అయితే బొగ్గు బ్లాకులు లేకపోవడం వల్ల ఇది సాధ్యం కావటం లేదన్నారు. ఇకపై వేలంపాటలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపడం పట్ల ఆయన సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనం బొగ్గు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఎన్టీపీసీ రాష్ట్రాలకు మనము సరఫరా చేస్తున్నాము వాళ్ళకి విద్యుత్ అవసరాలకి. ఆ తర్వాత మనము సార్ అన్నట్టు 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని పెట్టాము. దాంతోపాటు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్కి ఇంకోటి మనము ఇమీడియట్గా మనకు అవార్డు చేసి ఉన్నాము. దాంతోపాటు సంస్థ దాదాపు బొగ్గు నిల్వలు మనకి ఒక 25 ఏళ్ళకి సరిపడా మాత్రమే ఉన్నాయి. తర్వాత కంపెనీ పరిస్థితి ఏంటి? ఈరోజు సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థిక స్థితిలో దాదాపు 6 జిల్లాల్లోకి 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఏ కనుక బొగ్గు లేకపోతే సంస్థ యొక్క భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంది అనే దానిపైన
సార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఏమి చేస్తున్నారు దానిపైన ఇప్పటికే వారు అన్నట్టు వారి సూచనల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి సూచనల ప్రకారము మనం క్రిటికల్ మినరల్ కూడా ఎంటర్ కావాలని జరిగింది. దాంతోపాటు ఎంత ప్రోగ్రెస్ చేశామంటే ఎప్పుడప్పుడు మనము డిప్యూటీ సీఎం సార్ మనకి చెప్పడం వల్ల ఇప్పటికే డిలైట్ అనే సంస్థని మనము ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. వారు క్రిటికల్ మినరల్లో దేశంలో విదేశాల్లో ఉన్న బ్లాకుల పైన అధ్యయనం చేసి మనకి ఎప్పుడప్పుడు సమాచారం ఇస్తుంటారు. దాంతోపాటు పీడబ్ల్యూసీ అనే సంస్థ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్లో కానీ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టంలో కానీ సిఎంఏ కన్సూమర్స్ కానీ పంపుల స్టోరేజ్ సిస్టంలో కానీ విండ్ ఎనర్జీలో కావాల్సిన మొత్తం అధ్యయనం చేసి సంస్థకు వాళ్ళు రిపోర్ట్ సమర్పిస్తుంటారు. అదే రిపోర్ట్ని మేము ప్రిన్సిపల్ ఎనర్జీ అలాగే ప్రభుత్వం దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దానిపైన ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగా చూస్తే సింగరేణి సంస్థ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటు 19 ఆగస్టు రోజు మనకి కర్ణాటక దేవదుర్గలో గోల్డ్ అండ్ కాపర్ మైన్ మనకి అలాట్ అయింది. ఇందాక అన్నట్టు మనకు వాళ్ళకు రాయల్టీ పే దాంట్లో 37% మనకి ఎప్పుడు ప్రీమియం వస్తూ ఉంటుంది ఆ గని ఉన్నంత వరకు. దాంతోపాటు అక్కడ కూడా పొటెన్షియల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంత టైం తీసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం కూడా అక్కడ విజిట్ చేస్తారు. ఈ సమావేశంలో ఇంకా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.